హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో వాళ్ళ V30 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. వివో అన్న వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఫోటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మొబైల్ డిజైన్ మీద ప్లస్ ఆ మొబైల్స్ అనేవి చాలా స్లిమ్ ఉంటూ ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటూ ఉంటాయి. ఈవెన్ 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే. సో మరి ఈసారి వివో V30లో కూడా ఇటువంటి ప్రత్యేకతలు ఉండడంతో పాటు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారని చెప్తున్నారు. మరి మంచి ప్రాసెసరే. మరి ఒకసారి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ప్రజెంట్ నా దగ్గర 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉంది. మరి మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లో లైట్లో ఫోటోస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది, అంతేకాకుండా మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే వివో V30 మొబైల్. మరి బాక్స్ పైన మీరు చూడొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టు 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంది. మరి దీని యొక్క సీల్ని మనము ఫటాఫట్ బ్రేక్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, బాక్స్ లోపటి వైపు మనకు మొబైల్ ప్రొవైడ్ చేశారు. దీన్ని సైడ్కి ఉంచినట్టయితే బాక్స్ లోపటి వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాని తర్వాత దీనికి సంబంధించిన ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ USB కేబుల్, టైప్ C కేబుల్ ఏదైతే ఉంటుందో ఇది ఉంది. కింద వైపు మనకు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి దాన్ని సైడ్కి పెట్టేసి ఈ మొబైల్ చుట్టూ ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఈ కవర్ని ఇట్లా రిమూవ్ చేసిన వెంటనే లోపల వైపు వావ్, చూడండి చాలా స్టైలిష్ కనిపించే మొబైల్ కనిపిస్తుంది. అంటే నేను చెప్పింది కలర్ పరంగా. ప్లస్ ఇక్కడ మనకి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు కొంచెం తేడా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కింద మనకు ఔరా లైట్, OS పోర్ట్రేట్ అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేసేసారు. ప్లస్ ఇక్కడ మనకు OS కెమెరాని ప్రొవైడ్ చేసేసారు. 12 కెమెరాస్ కనిపిస్తున్నాయి. మొబైల్ చేతిలో తీసుకుంటే లైట్ వెయిట్ ఉంది, స్లిమ్గా ఉంది. ఇటు సైడ్ మీరు చూసినట్టయితే వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ కనిపిస్తుంది, కర్వ్ డిస్ప్లే కనిపిస్తుంది మొబైల్ది. పైవైపు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ని ప్రొవైడ్ చేసేసారు. కింద వైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మనకు టైప్ C పోర్ట్ ఉంది, సిమ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. ఒకసారి మనం సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ బూట్ చేసేద్దాం. కానీ మొబైల్ చేతిలో తీసుకుంటే లైట్ వెయిట్గా అయితే అనిపిస్తుంది, ప్లస్ చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఎట్లాగే వివోకి సంబంధించిన మొబైల్స్ అన్న వెంటనే నేను ఇంతకుముందు చెప్పినట్టు చూడ్డానికి అట్రాక్టివ్ ఉండడంతో పాటు స్లిమ్గా ఉంటూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు ఈ మొబైల్ మనకు చేతిలో తీసుకున్న వెంటనే అనిపించింది ఏంటి అంటే మొబైల్ చాలా స్లిమ్గా ఉంది. 7.4 mm మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా కంఫర్టబుల్ 3D కర్వ్ డిస్ప్లేని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇక్కడ అబౌట్ ఫోన్లో మనకు దీనిలో కనిపిస్తుంది. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఇక్కడ 12GB ర్యామ్, ప్లస్ ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి రావడం మీరు గమనించవచ్చు. దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఓన్లీ 188 grams మాత్రమే ఈ మొబైల్ అనేది ఉంటుంది. ఇక మనం వివో అన్న వెంటనే ఎక్కువ చూసేది ఏంటి అంటే కెమెరా పర్ఫార్మెన్స్ కాబట్టి దీనిలో మనకి ఇక్కడ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి 50 MP ప్రొవైడ్ చేశారు. ఇది కెమెరా ఇంటర్ఫేస్. సో దీనిలో మనకు దాదాపుగా అన్ని రకాల మోడ్స్ ఉంటాయి. నైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేస్తాను నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం 2x నార్మల్గా జూమ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఇంకా చాలా రకాల అంటే హై రెజల్యూషన్లో అంటే 50 MPలో ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ మనం మ్యాక్రో మూవీస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని మనము రికార్డ్ చేసేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసేసి. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము 4Kని రికార్డ్ చేసుకోవచ్చు. అదే మనము 1080p గురించి మాట్లాడినట్టయితే 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ పోర్ట్రేట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వివోలో మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటితోటి నేను కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి.
ఫ్రెండ్స్ మొబైల్ యొక్క పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 2800 నిట్స్ ఉంటుంది. సో మరి మనకు నార్మల్ చూసుకున్నట్టయితే 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. 1.5K అల్ట్రా క్లియర్ అమోలెడ్ డిస్ప్లేని యూస్ చేసేసారు. ఇక్కడ మీరు దీనిలో మనకు చాలా డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. పంచి కలర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే 213% మనకు బ్రైట్నెస్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో అది కూడా మనకి ఇక్కడ విజిబుల్గానే ఉంది. నిజంగానే ఆ బ్రైట్నెస్ అనేది పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. అన్నీ మనకు చాలా బ్రైట్గా కనిపించేస్తున్నాయి. సో మనం చూసే కంటెంట్ ఏదైతే ఉంటుందో చాలా బ్రైట్గా కనిపించేస్తుంది. అంతేకాకుండా SGS సర్టిఫికేషన్ దీనికి ఉంది. అంటే మనకు అన్ని సినారీస్లో ఐ ప్రొటెక్షన్ అయితే దొరుకుద్ది. ఎక్కువ టైంలో ఎవరైతే ఇట్లా చూస్తూ ఉంటారో, వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకు కంటిపైన ఎఫెక్ట్ పడకుండా. ప్లస్ ఏంటి అంటే సౌండ్ క్వాలిటీ కూడా మనకు లౌడ్గానే వినిపిస్తుంది. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది చూడండి. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్ మరి దీని యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు బాగుంది. అంటే మనము వివో అన్న వెంటనే కెమెరా ప్లస్ డిజైన్ స్లిమ్ ఉంటుంది అవి అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఆ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎక్కడ కూడా మనకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ చూడడానికి కనిపించట్లేదు. మొబైల్ హీట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా వివో V30 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా స్లిమ్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే దీనిలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 కారణంగా కూడా నాకు బాగా అనిపించింది. మొబైల్ బ్రైట్నెస్ డిస్ప్లే అయినా కానివ్వండి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ నాకు ఈ మొబైల్ బాగా నచ్చింది ఏంటి అంటే కెమెరా పర్ఫార్మెన్స్. లో లైట్లో అయినా కానివ్వండి, డే లైట్లో అయినా కానివ్వండి ఎక్సలెంట్ ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. నేను చాలా డిఫరెంట్ కండిషన్స్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ మీరు ఇప్పటికే చూసుంటారు. సో మరి ఎవరైతే కెమెరా ఫోన్ కావాలనుకుంటుంటారో వాళ్ళైతే వివో V30 మొబైల్ని మెచ్చుకుంటారు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.